చేస్తున్నారు కదా, ఈ మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులు చేయడం, వారికి నచ్చినట్లుగా పోస్టులు చేస్తున్నారు. అంటే మంచి కోసం ఉపయోగించాల్సిన ప్లాట్ఫామ్ని కూడా ఈ రకంగా ఉపయోగిస్తూ ఉన్నారు. అయినప్పటికీ వారి అధినేత కూడా ఏం ఖండించడం లేదు, వద్దు అని వారించడం లేదు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్న సిచ్యువేషనే కనిపిస్తూ ఉంది. ఏం చెప్తారు మరి? నవీన్ గారు, ఇందాక మన గౌతమ్ గారు, రవికిరణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు మనిషి రక్తం మరిగిన పులి లాంటి వ్యక్తి. రక్తం మరిగిన పులి ఇంట్లో మార్పు కోరుకోవడం మనకు పిచ్చే అని అనిపిస్తారు, వాళ్ళ పరిణతి రాదు. అలాగే ఆయన సోషల్ మీడియాని, అంటే మీరు అన్నట్టు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన, ప్రజలకి బాధ్యత వహించాల్సిన, ప్రజలను రక్షించాల్సిన, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన మీడియాని యుద్ధ భూమిగా మార్చేశారు. మీడియా, సోషల్ మీడియా యుద్ధ భూమి కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యుద్ధ భూమిగా మార్చేశారు. ఆయన ఉద్దేశం ఏమంటే రాజకీయాలని మాఫియాగా మార్చేశారు. అదే ఆయనకి, అంటే రచ్చలు చేయడం, రంపులు చేయడం, హత్యలు చేయడం, ఏదైనా చేయడం. అలాగే తనకు అనుగుణంగా పోలీసులో కూడా కొందరు ఉన్నారు. అంటే ప్రతి వ్యవస్థలో కొంతమంది పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే బ్రిటిష్ కాలం నుంచే ఉందండి. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకనే చెడిపారు, లేకపోతే ఇంకొకరని కాదు. చెడిపోయిన వాళ్ళని గుర్తిస్తారు. నక్కుంది, నక్క ఎక్కడ కుళ్ళు వాసన వస్తే అక్కడ ఏదో చనిపోయిన మాంసం ఉంది, అది కుళ్ళు వాసన పట్టుకుంటూ వెళ్తారు. ఇలా కుటిల రాజకీయాలు అలవాటైన జగన్మోహన్ రెడ్డి గారు కుళ్ళు సాంప్రదాయంలో ఉన్న పోలీసుల్ని ప్రభావితం చేయడం నేర్చుకున్నాడని. లంచం ఇస్తే హత్యలు చేయొచ్చు, లంచం ఇస్తే ఏమైనా చేయొచ్చు, కేసుల నుంచి తప్పించుకోవచ్చు, బెయిల్ అన్ని అతనికి అవపోసన పట్టాడు. వాళ్ళ తాతగారు రాజారెడ్డి గారి కాలం నుంచి నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకొని రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు. ఆయనకి మనం ప్రజాస్వామ్యం గురించి చెప్తే ప్రజాస్వామ్యం అంటే ఏమంటాడు? ఆయన కత్తులు, కటార్లు, ఇవి సాంకేతిక ప్రగతిని, ఈ జ్ఞానాన్ని తప్పుదారి పట్టించి ఇలాంటి మీడియా కత్తులు, కటార్లు చూపించి ఏందండి. ఒక చంద్రబాబు నాయుడు గారు అంటే మా జిల్లా, మా సీనియర్, ఆయన ఎప్పుడు కూడా నేరాలకు దూరంగా ఉంటారండి. ఆయన స్వభావమే అంత. విద్యార్థి దశ నుంచి కూడా ఆయన నేరాలు కాదు, మనం సిద్ధాంతాలతోనో విధానాలతోనో వ్యూహాలతోనో ఎదుర్కొందామనే పద్ధతి కలిగిన వ్యక్తి అండి. ఆయన ఎప్పుడు కూడా కొడదాం, చంపుదాం, నరుకుదాం ఇలాంటివి రావు. అయితే ఇది డిఫరెంట్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళంతా నేరకొచ్చి, మీరు భార్గవ్ రెడ్డి అనండి, లేదా ఎవరి పేరు చెప్పినప్పుడు శ్రీహరైనా ఇంకొకరైనా అందరూ అదే. అది దొరికేదే, నక్కకు దొరికేది కుళ్ళిపోయిన మాంసం లాగా. అలా పోలీసుల్ని మతాలు, కులాలు వారీగా అతను ఆలోచించి ఒక బ్యాచ్ తయారు చేసి పెట్టుకున్నారు. ఇది ఎందుకు అంటున్నానంటే, ఇది మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి తెలియాలి, హోమ్ మినిస్టర్ గారికి కూడా తెలియాలండి. ఎందుకు అంటున్నానంటే, మేమేమో పద్ధతిగా ఉంటాం, కక్ష సాధింపులు లేదు, పని చేసే వాళ్ళకి ఇస్తామంటాం. అయితే జగన్మోహన్ రెడ్డి తన సామ్రాజ్యంలో తర్బీదు చేసిన వాళ్ళని ఇప్పుడు కూడా పెట్టుకున్నారు. సార్ మీరు ఏమనుకోకపోతే ఎవరిని ఆరోపించడానికి కాదు, పగలు ఆంధ్రజ్యోతి రిపోర్ట్ ని మా జిల్లాలో చంపేస్తే 24 గంటలు దాటిపోయినా ఇంతవరకు నిందితుడు దొరకలేదు. నిందితుడు ఎవరో తెలుసు, నిందితుడు ఎవరిని చంపారో తెలుసు, నిందితుడు ఎక్కడ చంపారో తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి, అక్రమాలు, నేర సామ్రాజ్యం విస్తరించి ఉంది అన్న విషయం మనం గుర్తించాలన్న విషయం చెప్తున్నాను. మీరు అనొచ్చు ప్రభుత్వం మీదే కదా అని. ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే, ఉత్తమమైన ముఖ్యమంత్రి మనకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే భ్రష్టు పట్టిపోయిన వ్యవస్థని సమూలంగా, సమగ్రంగా ప్రక్షాళన చేయడం అంత సులభం కాదు అన్నది నా ఆలోచన. అందుకని కొంత పోలీసుల్లో మెరికల్ లాంటి వాళ్ళని, సామాజిక స్పృహ ఉండే వాళ్ళని
తీసుకురావాలండి. వాళ్ళకి బాధ్యతలు అప్పగించి ప్రజాస్వామ్యాన్ని, సోషల్ మీడియాని రక్షించడం కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఇందాక రవికిరణ్ గారు అంటూ ఐజీ గారు అది చెప్పారు, ఈయన ఇది చెప్పారు. ఐజీ గారు చెప్తారు, ఎస్పీలు చెప్తారు, అందరూ చెప్తారండి. కింద చేసేవాడెవరండి? నాకు తెలుసండి, నేను రాజకీయాలు నుంచి చిన్నప్పుడు 9th క్లాస్ నుంచి నాకు తెలుసండి. పోలీస్ స్టేషన్ లో మామూలు ఇచ్చి సాయంత్రం నేరాలు చేసి తప్పించుకున్న వాళ్ళు నాకు తెలుసు అండి. హత్యలు చేసి తప్పించుకున్న వాళ్ళు నాకు తెలుసు. అంటే వ్యవస్థని మనం ప్రక్షాళన చేయాలి. ఈ వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ ఆధారం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక మాధ్యమాల్ని, రాజకీయాల్ని నేర సామ్రాజ్యంగా మార్చడానికి ప్రయత్నం చేశారు. అదే కోణంలో పయనిస్తున్నాడు. ఇప్పటికి కూడా బెదిరిస్తున్నారండి. నేను మొన్న వేరే ఛానల్లో డిబేట్ లో ఉంటే ఆయన రెడ్డి గారు అంటారు, ఆయన పులివెందుల్లో కూడా నేను పనిచేశానండి సిఐగా, పోలీసులు తప్పుడు కేసులు పెడతారు అంటాడు. అరే మీరు కూడా అలానే పెడతామండి అంటాడు. మా ప్రభుత్వం వస్తే మీ కథ చూస్తామంటాడు. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన వ్యక్తి రిటైర్ అయ్యారు అనుకోండి, అంటే మేము అధికారులు వస్తే మీ కథ చూస్తాను చెప్పాను. నా వెంట్రుకలు కూడా ఏమి లేవు, ఇంకేం పేకపోతారు, మీరు ఏం చేస్తారు అంటే మేమేమన్నా రాయలసీమలో పుట్టలేదా? అది చెప్పాను ఆయనకి. నేను కూడా మీ పక్క ఊరు, నాది కూడా కడప జిల్లాని, నీకు తెలిసిన విద్యలని నాకు తెలుసు, చదువుకునే సంస్కారం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. ఏం మాకు తెలియదా? కత్తులు, కటార్లు, బాంబులు అది జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ తాతగారి కన్నా పేటెంట్ రైట్ అండి. అందరికీ తెలుసు అండి, అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అయితే మనకు సిద్ధాంతాలు, విధానాలు, సమాజం పట్ల సరైన దృక్పథం ఉంది. సానుకూల దృక్పథంతో, సామాజిక స్పృహతో వ్యవహరిస్తున్నాం కాబట్టి మనం నేరాలకు దూరంగా ఉన్నాము తప్ప ఏదైనా ఒక సార్ మీరు చెప్పింది కరెక్ట్. ఒక మాఫియా సామ్రాజ్యం లాగా ఈ సోషల్ మీడియాలో నడపటం అనేది నిజంగా బాధాకరం. ఎన్ని చర్యలు అంటే సరే చర్యలు తీసుకున్నారా అంటే కొన్ని విషయాల్లో చర్యలు తీసుకున్నారు, కొన్నిట్లో ఇంకా కేసులు విచారణ దశలోనే ఉన్నాయి. ఇంకా చట్ట ప్రకారం అయినా సరే కొంచెం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇదే రకంగా రెచ్చిపోతూ ఉంటారు, ఇష్టారీతిన అసభ్యకరమైన పోస్టులు ఇవే పెడుతూ ఉంటారు. గౌతమ్ గారు కంక్లూడ్ చేయండి. వారి కుటుంబ సభ్యుల మీద కూడా పోస్టులు పెట్టినా కూడా వారి అధినేత ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు పైగా వారినే వెనకేసుకొస్తున్నారు ఈ పోస్టులు పెడుతున్న వారిని. ఏంటి సార్ ఇది? ఏం సంస్కృతి? ఎప్పుడు మారుతుంది ఇది వైసీపీ ఏ రోజైతే రాజకీయాల నుంచి దూరంగా వెళ్తుందో ఆ రోజు